గైస్ ఈరోజు జీటీ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ జరగబోయేది చిన్నస్వామి పిచ్చి బెంగళూరులో మ్యాచ్ అంటే ఖచ్చితంగా ఫుల్ ఎంటర్టైన్మెంట్ గా ఉంటది. ఇంకంతేకాకుండా ఈ రెండు టీముల మధ్య ఈ సీజన్ లో ఫస్ట్ మ్యాచ్ జరిగినప్పుడు ఆర్సీబీ గుజరాత్ మీద వన్ సైడ్ గా గెలిచారు. ఆ మ్యాచ్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటన్స్ 20 ఓవర్లకి 200 రన్స్ కొడితే చేజింగ్ కి దిగిన ఆర్సీబీ వరల్డ్లోనే పెద్ద స్టేడియం అహ్మదాబాద్ దద్దరిల్లిపోయిందని చెప్పాలి. ఎందుకంటే ఆ 200 స్కోర్ ని ఆర్సీబీ కేవలం 15 ఓవర్లకే ఫినిష్ చేసేశారు. దీనికి రీజన్ విల్ జాక్స్ ఇంకా విరాట్ కోహ్లీ వీళ్ళిద్దరు పార్ట్నర్షిప్ మ్యాచ్ ని ఫినిష్ చేసేసింది. విరాట్ కోహ్లీ ఫస్ట్ నుంచి స్టాండర్డ్ గా ఆడడం వల్ల విల్ జాక్స్ హిట్టింగ్ చేసేశాడు. మోహిత్ శర్మ, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, సాయి కిషోర్ లాంటి మంచి క్వాలిటీ బౌలింగ్ లైనప్ నే 200 స్కోర్ ని 16 ఓవర్లకే ఫినిష్ చేయడం జరిగింది. ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ 44 బాల్కి 70 కొడితే విల్ జాక్స్ 41 బాల్కే 100 కొట్టేశాడు. వీళ్ళిద్దరూ ఈ పార్ట్నర్షిప్ పెట్టడం వల్ల ఆర్సీబీ ఆ మ్యాచ్ లో ఈజీగా గెలవడం జరిగింది. మరి ఈ రోజు జరగబోయే మ్యాచ్ విషయంకి వచ్చేస్తే ఈ మ్యాచ్ జరగబోయేది చిన్నస్వామి పిచ్చి బెంగళూరులో. ముందు చెప్పినట్లుగా బెంగళూరులో మ్యాచ్ అంటే అదిరిపోయేలా ఉంటది. ఎందుకంటే ప్రతి మ్యాచ్ లోనూ కూడా హై స్కోర్ వస్తుంది. ఇంకా అలాగే 4ల కంటే 6లు ఎక్కువ ఉంటాయి. ఇంకా ఆర్సీబీ ఫ్యాన్స్ అయితే ఈ స్టేడియంలో ఎవ్వరూ ఆపలేరు. ఎందుకంటే ఆర్సీబీకి ఫ్యాన్స్ బేభత్సమైన ఫ్యాన్స్ ఉంటారు. ఇంకా పిచ్ రిపోర్ట్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి మనం చూసుకోగలిగితే ఈ పిచ్ లో ఈ రెండు టీంలు ఒక మ్యాచ్ ఆడితే ఆ మ్యాచ్ లో గుజరాత్ టైటన్సే గెలవడం జరిగింది. ప్రజెంట్ చిన్నస్వామి పిచ్ లో బెంగళూరు మీద గుజరాత్ టైటన్స్ తే పైచేయి. ఇంక ఈ పిచ్ లో మొత్తం 92 మ్యాచెస్ ఆడితే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు 39 మ్యాచెస్ గెలిస్తే సెకండ్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు 49 మ్యాచెస్ గెలిచారు. ఇంకా యావరేజ్ స్కోర్ వచ్చేసరికి 167. ఇంకా హైయెస్ట్ స్కోరు 287. అది కూడా ఈ సీజన్ లోనే ఆర్సీబీ మీద ఎస్ఆర్హెచ్ కొట్టారు. ఇంకా లోయెస్ట్ స్కోరు 83. ఓవరాల్ గా టాస్ గెలిచిన వాళ్ళు ఫీల్డింగ్ తీసుకోవడమే బెటర్. ఇంక ఈ రెండు టీంలు హెడ్ టు హెడ్ విన్స్ ఎలా ఉన్నాయి అనేది ఒకసారి మనం చూసుకుంటే ఈ రెండు టీంలు ఐపీఎల్ మొత్తంలో 4 మ్యాచెస్ ఆడితే 2 ఆర్సీబీ గెలిస్తే 2 గుజరాత్ గెలిచారు. 2022 ఐపీఎల్లో 2 మ్యాచెస్ ఆడితే ఒక మ్యాచ్ గుజరాత్ గెలిస్తే ఒక మ్యాచ్ బెంగళూరు గెలిచారు. ఇంకా 23లో ఈ రెండు టీంలు ఒకే మ్యాచ్ ఆడారు. ఆ మ్యాచ్ లో గుజరాత్ టైటన్స్ గెలవడం జరిగింది. ఇంకా నెక్స్ట్ ఈ సీజన్ లో ఒక మ్యాచ్ ఆడితే ఆ మ్యాచ్ లో బెంగళూరు గెలిచారు. ఓవరాల్ గా ఈ రెండు టీంలు హెడ్ టు హెడ్ విన్స్ అయితే సమానంగా ఉన్నాయి. మరి ఈ మ్యాచ్ కి ఈ రెండు టీంల ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి మనం చూసుకుంటే మొదటిగా గుజరాత్ టైటన్స్ ఓపెనర్స్ వృద్ధుమాన్ సహా ఇంకా శుభ్మన్ గిల్. నెంబర్ 3లో సాయి సుదర్శన్. నెంబర్ 4 డేవిడ్ మిల్లర్. నెంబర్ 5 అజ్మతుల్లా ఉమర్జాయ్. నెంబర్ 6 రాహుల్ తెవాటియా. నెంబర్ 7 షారుఖ్ ఖాన్. నెంబర్ 8 రషీద్ ఖాన్. నెంబర్ 9 సాయి కిషోర్. నెంబర్ 10 నూర్ అహ్మద్. నెంబర్ 11 మోహిత్ శర్మ. ఇంకా ఇంపాక్ట్ ప్లేయర్ గా సందీప్ వారియర్ వస్తాడు. మేబీ ఈ ప్లేయింగ్ లెవెన్ లో చిన్న మార్పు జరుగుతుంది అంటే సాయి సుదర్శన్ ప్లేస్ లో అభినవ్ మనోహర్ రావడానికి అవకాశం ఉంటది. ఇంకా నెక్స్ట్ ఆర్సీబీ. మేబీ ఆర్సీబీ ప్లేయింగ్ లెవెన్ లో చిన్న మార్పు కూడా చేయరు. ఎందుకంటే వీళ్ళు లాస్ట్ 2 మ్యాచెస్ కి 2 మ్యాచెస్ గెలిచి వస్తున్నారు. ఓపెనర్స్ విరాట్ కోహ్లీ ఇంకా ఫ్యాఫ్. నెంబర్ 3లో రజత్ పడ్దార్. నెంబర్ 4 విల్ జాక్స్. నెంబర్ 5 మ్యాక్స్వెల్. నెంబర్ 6 కమ్రాన్ గ్రీన్. నెంబర్ 7 దినేష్ కార్తిక్. నెంబర్ 8 స్వప్నిల్ సింగ్. నెంబర్ 9 కరణ్ శర్మ. నెంబర్ 10 సిరాజ్. నెంబర్ 11 యష్ దయాల్. ఇంకా ఇంపాక్ట్ ప్లేయర్ గా మహిపాల్ లోమ్రోర్ లేదా అనుజ్ రావత్ వస్తాడు. ఓవరాల్ గా ప్రెసెంట్ 2024 ఐపీఎల్ కి జీటీ కంటే ఆర్సీబీ స్ట్రాంగ్ గా కనపడుతుంది. ఎందుకంటే ఆర్సీబీ లాస్ట్ 2 మ్యాచెస్ కంబ్యాక్ ఇచ్చారు. మెయిన్ గా ఆర్సీబీ బ్యాటింగ్ లైనప్ అయితే సాలిడ్ గా ఉంది. కాబట్టి నేనైతే ఈ మ్యాచ్ లో ఆర్సీబీ గెలుస్తారనుకుంటున్నా. మరి మీరేమనుకుంటున్నారన్నది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి తెలపండి. ఇంకా అలాగే ఈ మ్యాచ్ లో ఎవరు సెంచరీ కొడతారన్నది కూడా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ద వాచ్. హ్యావ్ ఎ నైస్ డే.